నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా గొప్ప ఆశీర్వాదము. మరి తండ్రి నాన్నగారు మన ఆత్మీయ తండ్రి, మరి ఈ రోజున మనం అందరం అంత చక్కగా ఆత్మీయ జీవితంలో ప్రబలటానికి, బహుగా మనం అందరం ఆశీర్వదించబడటానికి, ఆయన పిల్లలైన మేము, మరి సంఘము, మరి సేవకులు చాలామంది, మరి అనేకమైన సంఘాలు లేవటానికి, సువార్త ప్రబలటానికి, అనాథాశ్రములు, వృద్ధులాశ్రములు స్థాపించబడటానికి, మరి వ్యవస్థాపక సేవకులు, ఆత్మీయ తండ్రి, అభిషక్తులు, అపోస్తులు, మోజెస్ నాన్నగారు వారిని జ్ఞాపకం చేసుకునే దినము, వారి నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు మనకి ఎంతో ఆశీర్వాదము. నాన్నగారి జీవితంలో దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడ్డది. మంచి పోరాటము పోరాడుతూ నా పరుగు కడబుట్టించింది. ఆ వాగ్దానము, ఆ వాక్యము నాన్నగారి జీవితంలో నెరవేర్చబడ్డది. అలాగనే నాన్నగారి ద్వారా రక్షించబడిన వారి జీవితంలో కూడా నెరవేర్చబడ్డారు. అనేక మంది జీవితంలో నెరవేర్చబడబోతుంది. దేవుడికి స్తోత్రం. నిజంగా చాలా మంచి పోరాటము పోరాడారు. ఆయన పిల్లలైన మేము, ఆయన మంచి తండ్రిగా, ఒక సంఘ కాపురిగా, ఒక సువార్థికుడిగా, ప్రార్థన వీరుడిగా ప్రబలల్లి నిజముగా అనేకులకు సువార్త చెప్పే మహనీయుడిగా, మరి నాన్నగారిని ఎంత పొగిడినా, అంటే పొగడం కాదు, ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎక్కువగా అనేకమైన ఆత్మలు రక్షించబడాలి, సంఘాలు కట్టబడాలి, సువార్థికులు లేవాలి, ప్రార్థన వీరులు లేవాలి, ఆయా స్థలాల్లో సేవకులు, మన సంఘం నుంచి సేవకులు వెళ్ళాలి, అనేకమైన మన దేశము క్షేమముగా ఉండాలి, మన వీధి వారు, గ్రామస్తులు, దేశస్తులు, భూమి మీద ఉన్న సకల మరి కోట్ల ప్రజలు మరి క్షేమముగా ఉండాలని ఎక్కువగా గంటల తరబడి ఉపవాసాలతో మరి బలిపీఠం దగ్గర ఉండి ఎక్కువగా రాత్రులంతా కూడా మరి మొరపెట్టిన, మరి దేవునికి మనందరి పక్షమున మొరపెట్టిన, ప్రార్థించిన మరి గొప్ప తండ్రిని మనం కోల్పోవడం చాలా బాధాకరము, చాలా వేదన. కానీ బాధ కంటే, వేదన కంటే మహా సంతోషకరమైన విషయం ఏమిటంటే దేవుని రాజ్యములో ఉన్నారు. హల్లెలూయా. నెమ్మది గల స్థలములో, విశ్రాంతి గల స్థలములో. నిజంగా మా కుటుంబంలో, మా రక్త సంబంధం, మా కుటుంబంలో, మా ఆయన పిల్లలైన కుటుంబం అందరి కుటుంబంలో, మన సంఘములు అందరి కుటుంబంలో నాన్నగారికి మంచి పేరు ఉంది. దేవుడికి స్తోత్రం. ఎంత మంచి పేరు ఉందంటే, నాన్నగారు నిద్రించిన తర్వాత ఆయన ప్రేమ, ఆయన ప్రార్థన ద్వారా మేము ఆశీర్వదించబడ్డాం, రక్షించబడ్డాం అని పెద్ద పెద్ద ఫోటోలు కట్టించుకుని వారి ఇంట్లో కూడా పెట్టుకున్నాం. కారణం ఏంటంటే, అంటే ఫోటోలు పెట్టి పూజించాలని కాదు, వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. వారి ప్రార్థన జీవితము, వారి వాక్యాల ద్వారా బలపరచబడిన వారు జ్ఞాపకం చేసుకోవడం నిజంగా నాకైతే చాలా సంతోషదాయకము. నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం. నా కుటుంబంలో అందరికంటే నేనే బాగా ఇష్టం అని నా అభిప్రాయం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను ఎక్కడున్నా రోజుకి 2-3 సార్లు ఫోన్ చేసి ఎక్కడున్నా, ఏం చేస్తున్నావు, మలానా ఏరియాలో స్వార్థ చేస్తున్నాను అని అంటే ఆయన ఎంతో సంతోషించాడు. మన సంఘం కూడా స్వార్థకు వచ్చినప్పుడు వారు కూడా వచ్చి స్వార్థ చాలా బాగా జరిగింది, రాత్రి చాలా జనసమూహం వచ్చారు, రాత్రి చాలా బాగా మంచి వర్తమానాలు, సాక్ష్యాలు చెప్పారు అని మన విశ్వాసం నాన్నగారికి చెప్తే, ఆ వార్త విని మళ్ళా నాకు ఫోన్ చేసి చాలా బాగా జరిగిందంట కదా. హల్లెలూయా. ఆయన హృదయం ఉప్పొంగుతూ ఉండేది. అంటే ఒక దేశము మరొక దేశం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, యుద్ధములో మరి విజయం పొందుకొని, ఘన విజయం పొందుకొని వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంతో సంతోషంగా ఉంటుందో, అలాగా ఒక కూటం జరిగినా, ఒక ప్రార్థన జరిగినా, ఒక సంఘం కట్టినా, ఒక సభ జరిగినా ఆయన అంత ఆనందంగా ఫీల్ అయ్యేవాడు. దేవునికి స్తోత్రం. మీటింగ్లో అయితే ఎవరిని నిద్రపోనిచ్చేవాడు కాదు. పోస్టర్లు అంటించారా, బ్యానర్లు ఇచ్చారా, అందరికీ చెప్పారా, ఎవరిని మర్చిపోయారా అని ఎక్కువగా, చాలా ఎక్కువగా
దాన్ని మామూలుగా సింపుల్గా నేను మీకు తెలియపరుస్తున్నాను. కానీ ఆయన ఆనందం ఏంటంటే ఒక ఇంట్లో పెళ్ళి అవుతే ఎంత సంతోషిస్తారో దానికంటే 1000 రెట్టింపులుగా సభలు జరిగిన కూటాలు జరిగిన ఎంతో సంతోషముగా ఆ కార్యక్రమంలో పాల్పంచుకునేవారు. అలాంటి మహనీయుడు తండ్రి మోజెస్ నాన్నగారు. అంటే మనం అందరం బయట వారికి కొంతమంది అయితే సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నారేమో అనుకుంటారు. మనం అందరం అయితే ప్రతిరోజు ప్రతి నిమిషము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మా లాజరస్ గారు మేము ఆ సర్పర సంఘంలో ప్రతిరోజు ఉదయం 5 గంటల ప్రార్థనలు ఉన్నప్పుడు ఇక్కడ కూడా వచ్చే చాలామంది మేమందరూ ప్రార్థన చేస్తుంటుంటే నాన్నగారు చాలాసార్లు లాజరస్ గారి దర్శనంలో చూడడం జరిగింది. మొన్న డీసెంట్గా అక్కడ ప్రార్థన చేస్తుంటుంటే అగ్ని మండుచు రవ్వలు పైకి వెళ్తున్నాయంట. దేవుడికి స్తోత్రం. ఆకాశం నుంచి ఒక హస్తము మా మీద సాక్షి ఉందని లాజరస్ గారు సాక్ష్యం చెప్పారు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మనకి ఏమి నేర్పించారు? మనకి ఆస్తులు అంతస్తులు ఏమి సంపాదించలేదు మోసీ గారు. మనందరికీ 2 పనులు నేర్పించారు. ఒకటి విశ్వాసము, మరొకటి ప్రార్థన. ఈ 2 ఆయుధాలతో మీరు బ్రతకంటారా, మీరు ముందుకు సాగిపోండి అని ఈ 2 ఆయుధాలు మనకు నేర్పించారు. ఆ 2 ఆయుధాలతో మనము నిజంగా ఈరోజు మన సంఘాలు, మన కుటుంబాలు చాలా చాలా సంతోషముగా మరి దేవుడు మహింపరుచుకుంటూ, దేవుని కనపరుచుకుంటూ, దేవుని ప్రకటిస్తూ మరి మనం అందరము ప్రార్థనలో సాగిపోతున్నాం. ఇంత పెద్ద కుటుంబముగా మరి ఉన్న మనందరినీ నిజంగా ఎక్కడో భారతదేశం నుంచి వర్ష నుంచి మళ్ళీ ఆంధ్ర వచ్చి ఆంధ్రాలో దేవుడు పిలుపు వర్షాలు ఉండగానే దేవుడు పిలుపు అందుకొని ఇక్కడికి వచ్చి నిజంగా పిలుపు ఆయన యొక్క దర్శనం అంతా కూడా దేవుడు స్వరం వినడం, దేవుడు మాట్లాడడం. ఆయన ఏమీ లేనప్పుడు బోటు వేటకి వెళ్ళినప్పుడు సముద్రం ఉన్నప్పుడు దేవుడు స్వరమిచ్చి మాట్లాడాడంట. మోజెస్, నేను పిలిచాను కాదు, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అన్నాడంట. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఎందుకు ఉన్నావు అంటే, అయ్యా నీవు నీ పని చేయమని నన్ను అడుగుతున్నావు, బాగానే ఉంది, నన్ను బాగు చేసావు, నన్ను స్వస్థపరిచావు, నా వ్యాధి సమయంలో మీరు నన్ను స్వస్థపరిచారు, నీ పని చేయమని అంటున్నావు. నాకు ఏ చదువు లేదు, ఏ పాండిత్యము నేర్చుకోలేదు, నాకు ఏ చదువు అక్షరము కూడా రాదు, నీ పని చేయాలంటే ఎలాగ ప్రభు అంటే, లేదు మోజెస్, నువ్వు నా పని చేయకపోతే నీ బోటుకు ఒక్క చేప కూడా పడదనేవాడంట. దేవుడికి స్తోత్రం. ఆయన అన్న ఆ స్వరంలో దేవుడు మాట్లాడిన మాట ప్రకారం బోటు వేటకి వెళ్ళేది కానీ ఒక్క చేప కూడా పడేది కాదు. అలాగా 4-5 నెలలు విసిగిపోయి 3 రోజులు ఉపవాసం ఉన్నాడంట. ప్రభా నీ పని చేయమంటున్నా, చదువు లేదు, ఏమి లేదు, నీ పని ఎలా చేయాలి అంటే అప్పుడు దేవుడు మాట్లాడాడంట. నెత్తువాడికి మాట ఇచ్చింది ఎవరు? నేనే కదా, బైబిల్ చదువు వచ్చేస్తానడంట. చపాలు కొడుతూ ప్రభు నామని. అద్భుతం, మహా అద్భుతం ఏంటంటే ఆయన బైబిల్లో తెరిచిన వెంటనే నోరు పెదవులు చదువుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ప్రైజులో అది ఎప్పుడైతే ఆయన నోరు ఆయన ఆ పెదవులు చదువుకుంటూ వెళ్ళిపోతుంటుంటే మా మామయ్య గారు ఇక్కడ ఉన్నారు, సత్యనారాయణ గారు, అప్పయ్యమ్మ అలాయన గారు, ఆ రత్నం ఉంది వాళ్ళ అమ్మాయి, పెద్ద అమ్మాయి, మా పిన్ని గారు. మా పిన్ని నాన్నగారి దగ్గరికి వచ్చి, మామయ్య నువ్వు చదువుకోలేదు కదా, నువ్వు అసలు చదవలేదు, బైబిల్లో నీకు ఎలాగ అర్థమవుతుంది, బైబిల్ చదువుతున్నావు ముందు పెట్టుకొని ఏదో నటిస్తున్నాడేమో అనుకున్నదంట ఆమె. ఏమనుకుంది? నటిస్తున్నాడేమో అనుకున్నదంట. కాదమ్మా, దేవుడు స్వరమైనాడు, బైబిల్ చదివిన స్వరమైన పడ్డది. నేను చదువుతుంటే ఆ అక్షరాలు నాకు అర్థమైపోతేనే బైబిల్ నాకు అర్థమవుతుంది. చపట్లు కొడుతూ ప్రభున్నాను. ఆయన పిలుపు అద్భుతమైన పిలుపు, అద్భుతమైన పిలుపు అండి. ఎప్పుడైతే ఆ బైబిల్ చదివాడో ప్రకటన గ్రంథం నుంచి ఆదికాండం వరకు చాలా సున్నతంగా, చాలా విప్లవంగా, చాలా మరి ప్రశాంతంగా బైబిల్ అంతా కూడా ఆయన మైండ్లో, ఆయన హృదయంలో ఉంది. ఆయన వాక్యం చెప్తుంటే రిఫరెన్స్లు రాసుకోలేకపోతూ ఉండవు మనం కదా, అవునే కదా, మీ అందరికీ తెలుసు. ఆయన మెసేజ్ ఒక్క అంశం అని చెప్తే, యేసు అనే అంశం చెప్తే యేసు అనే పదం ఎక్కడెక్కడ ఉందో ధారాళంగా మాట్లాడేవారు. నిజంగా ఆ ప్రసంగాలు, ఆత్మీయ జీవితము నిజంగా ఈ భూమి మీద దేవుడు తండ్రి గారిని పిలుచుట. మొదటి పిలుపు లోబడ్డాడు, చర్చికి వచ్చాడు. రెండో పిలుపు సేవకు రమ్మన్నాడు దేవుడు, ఆ పిలుపు కూడా నాన్నగారు లోబడ్డారు. 3వ పిలుపు ఏంటో తెలిసిన, ఒక మంచి భవంతి ఉందంట. దేవుడికి స్తోత్రం. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి నాన్నగారి కోసం, కానీ చాలామంది ప్రముఖులు సేవకులు మన మధ్యలో ఉన్నారు. 3వ పిలుపు ఏంటంటే, ఒక హస్తం, ఒక ఆయన వచ్చి నాన్నగారు హస్తం పట్టుకొని
తీసుకెళ్ళి చాలా పెద్ద భవంతి, ఎన్ని కోట్లతో కట్టిన అలాంటి అందం రాని ఒక భవంతి, ఆ భవంతిలో ఆ ప్యాలెస్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఇక మీదట నువ్వు ఉండవలసిన ప్లేస్, విశ్రాంతి తీసుకోవాల్సిన ప్లేస్ ఇది అన్నాడంట. దేవుడికి స్తోత్రం. ఇదేనో పిలుపు, మూడో పిలుపు. అప్పుడు వెంటనే చాలామందికి చెప్పారు, నాకు దేవుడు పిలుపు వస్తుంది. దేవుడికి స్తోత్రం. ఆయన 76 సంవత్సరంలో ప్రభువులో నిద్రించారు, మనకు అందరికీ తెలుసు. మరి దేవుడి పిలుపుని నిజంగా సంతోషంగా ఆయన దర్శనం చెప్పాడు. చాలా దర్శనం మీకు కూడా వచ్చే, చెప్పడానికి సమయం లేదు. నాన్నగారిని దేవుడు తీసుకున్నట్లుగా అయితే ఆ రాత్రి ఆ నాన్నగారు నిద్రిస్తారనగా రాత్రి వర్షం, వాతావరణం కొద్దిగా అనుకూలంగా లేదు. కోవిడ్ టైము, ఎవరు బయట రావడానికి అవకాశం లేదు. ఆ రోజు నేను రోజుగా నాన్నగారితో ఏం మాట్లాడుతున్నా, నాన్నగారు నాకు ఫోన్ చేస్తున్నాడు, కొద్దిగా ఆవేశం వస్తుంది. అయితే ఆ రాత్రి అమ్మ ఫోన్ చేసింది, నాన్నగారు దేవుడికి ఫోన్ చేయంటే నాకు ఫోన్ చేసింది. అంటే ఎవరు రాలేని పరిస్థితి, ఒక ఇంటికి మరొకరు వెళ్ళే పరిస్థితి కాదు. అలాంటి పరిస్థితుల్లో నాకు ఫోన్ చేసినప్పుడు నాన్నగారికి ఆవేశంగా ఉంది, మీరు రావాలన్నప్పుడు రాత్రి 10:30-11 గంటల నాకు ఫోన్ వచ్చింది. నేను కారు వేసుకొని చాలా స్పీడ్గా బయలుదేరాను. దేవుడి పాలు వచ్చాడు 4 సార్లు అడిగాడంట. ఎన్నిసార్లు? 4 సార్లు. బాబు నిన్ను అడుగుతున్నాడు నాన్నగారు, మీరు ఎక్కడ ఉన్నారంటే, నేను వచ్చేస్తున్నాను, అందువేలో ఉన్నాను, కారులో వస్తున్నాను, మీరందరూ సిద్ధంగా ఉండండి, హాస్పిటల్ తీసుకెళ్తున్నానని నేను చెప్పడం జరిగింది. ఈలోపు నాన్నగారు అప్పటి వరకు చాలా ఓపికగా ఉన్నాడు. నేను ఇంట్లో అలాగే అడుగుపెట్టాను. అడుగుపెట్టిన వెంటనే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నా ముఖం చూసి, అప్పుడు లోకకి వీళ్ళందరికీ ఫోన్ చేశాను, లోక వచ్చాడు, కొంతమంది వచ్చారు, పావన కూడా అక్కడ ఉన్నాడు. నా ముఖంలో ముఖం పెట్టి నాకు అసలు అలా చూసి ప్రాణం విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. అలా నాన్న అంటాను, అలాగ చేతిలో జారిపోయింది. నిజంగా అప్పటికే మేము ఉండలేక, ప్రాణం పోయింది ఇంటికాడ, ఆశ ఉండలేక వెంటనే వెహికల్లో ఎక్కించుకొని మళ్ళీ జనరల్ హాస్పిటల్కి మేము తీసుకుని, ఎందుకంటే ఏదో మనకు హాస్పిటల్ ఉంది కదా, ఇది విధంగా చూస్తారు డాక్టర్లని. అది అప్పటికి చక్కగా నిజంగా మంచి, అది మరణము కాదు, మంచి నిద్ర. దేవుడికి స్తోత్రం. చాలా చక్కగా, ఎవరితో సేవ చేయించుకోలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని విసిగించలేదు. ఆయన్నే కొంతమంది బాధ పెట్టారు, ఆయన్నే కొంతమంది గాయాలు పెట్టారు, కానీ నాన్నగారు నిజంగా ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని విసిగించలేదు. అందరి పక్షం, మన శత్రువుల పక్షము కూడా దేవుడు వారిని దీవించాలని శత్రువుల పక్షము కూడా దేవుడు మరిపెట్టాడు నాన్నగారు. హల్లెలూయా. నిజంగా అదే బైబిల్లో చక్కటి మాట ఉంది, మీరు క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉన్నాడు. ఆ వాక్యము నాన్నగారి జీవితంలో చూసాం. ఆ వాక్యానుసారమైన జీవితాలు ఆయన పిల్లలని మనము జీవించాలని మనమందరం తపన పడుతున్నాం. నిజంగా సాతానుడు ఆ కుటుంబంలో సంఘంలో కొన్ని గలిబిలు వచ్చిన, ఆ గలిబిలంతా కూడా, ఆ శోధనంతా కూడా ఆకాశము మేఘము తొలగిపోయినట్టు తొలగించి, మీ అందరి ప్రార్థన, మరి సేవకులందరూ మన సంఘం కొరకు, ఆయన పిల్లలైన మా కొరకు మీరు అందరూ ప్రార్థన చేశారు. మిమ్మల్ని అందరినీ మేము మర్చిపోలేము. ఎందుకంటే మా కొరకు మీరు ఎంతో ప్రయాసపడ్డారు. మా కుటుంబాన్ని ఒకటిగా చేయాలి, సంఘాలు బలపడాలి, సేవ జరగాలి, ఈ సేవ ఆగిపోకూడదని మీరు అందరూ నిజంగా నాకైతే చాలామంది ఫోన్ చేసి, బాబు డేవిడ్ పాలు ధైర్యుడు, నాన్నగారు లేకపోయినా నాన్నగారి సేవను మీరు కొనసాగించండి. చాలామంది సేవకులు చెప్పడం జరిగింది. నిజంగా వారి ప్రార్థన, వారి బలపరిచే మాటలు, మరి దేవుడు కృప, నాన్నగారి యొక్క ఆశీస్సులు, వారి ప్రార్థన ద్వారాగా ఈ రోజున ఆయన పిల్లలైన మేము, మరి జోసఫ్ అన్నయ్య, అలాగే నేను, డేవిడ్ పాలు, లుక్ పాలు, జాన్ పాలు, నోహావు, పేతురు, మరి సుగుణ, మేమందరము మరి సేవలో దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నారు. ఇది కేవలము దేవుని కృప. మరి నాన్నగారి యొక్క ప్రార్థన, మీరు చేసిన ప్రార్థన, మీ ప్రార్థనలు మా వెనకాల ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఈ రోజున మనకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, కానీ ఆస్తి అంతస్తుల కంటే మించిన దేవుని కృప విస్తారముగా మా పట్ల ఉన్నది. హల్లెలూయా. కనుక మీరు మా కుటుంబాన్ని ప్రేమించి, నాన్నగారు ప్రేమించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. చాలా సంతోషదాయకము. నాన్నగారి కోసం చెప్పాలంటే చాలా దర్శనాలు ఉన్నాయి, చాలా ఆయన చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. మొన్నొకసారి నేను రాజమండ్రి లేను, మన సంఘంలో తోటలో ఒక అమ్మాయి శాంతి, పోలీస్ జాబ్ వచ్చింది ఆమెకి. వెళ్తే వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ చెప్తుంది నాన్నగారి కోసం. వాళ్ళ ఆయన గారు
చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ ఆయన గారు రూపకమ్మకి తెలిసేవారు. వాళ్ళ ఆయన గారు వదిలేసి వెళ్ళిపోతే ఆ కుటుంబం బయటికి రాని కుటుంబం, పోషణ లేని కుటుంబం, ఆకలి దెప్పుతుంటుంటే నాన్నగారి దగ్గర ఎన్ని డబ్బులు ఉంటాయని డబ్బులు ఏముంటావి వారి చేతిలో పెట్టేవాడంట. హల్లెలూయా. అది ఆమె జ్ఞాపకం చేసుకుని నా ముందే ఆమె ఏడ్చి, మంచి తండ్రిని మీకు ఇచ్చాడు, మీ తండ్రి ఎన్నో ధర్మకార్యాలు పుణ్యకార్యాలు మీ నాన్నగారు చేశారు, మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడం, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని ఆమె కన్నీటితో ఆ మాటలు చెప్పడం జరిగింది. అటువంటి సాక్ష్యాలు చాలా ఉన్నవి. ఒక్కొక్కరు చెప్పమంటే నాన్నగారి కోసం మీరు అందరూ గంటలు కాదు రోజులు తరబడి చెప్పినా తరగవు. మరి అందరూ మనం దీపించబడ్డాం, మన పిల్లలు మన కుటుంబాలు ఈరోజు కట్టబడ్డాయి, మరి రక్షించబడ్డాయి, ఆధ్యాత్మిక ఎదుగుతున్నాం, మనం వెలుగాం, అనేకుల్ని వెలిగిస్తున్నాం. దానికి మించిన భాగ్యం మరొకటి లేదు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. ఓకే, నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రముఖులు దేవుడు దాసులు మన మధ్య ఉన్న సంతోషదాయకము. మొదటగా తండ్రి సమానులు మరి ఎలీషా గారు ఉన్నారు, పాని చూసిన గారు, వారి కొన్ని మాటలు, ఆదరణ మాటలు, మరి సంఘము కుటుంబం ఎలా ఉండాలో వారికి మాటలు మనకు తెలియపరుస్తారు. సమయమును నేను వారికి అప్పగించుకుంటున్నాను.